హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ పనేంద్ర. వెల్కమ్ టు యాక్సెసిబుల్ టెక్ వ్యూస్ ఛానల్. తప్పకుండా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం ప్రజెంట్ ఆండ్రాయిడ్ మొబైల్స్ అనేవి యూజ్ చేస్తున్నాం, అలాగే ఐఫోన్స్ కూడా యూజ్ చేస్తున్నాం. ఇదివరకైతే కీప్యాడ్ మొబైల్స్ యూజ్ చేసేవాళ్ళం. దాని నుంచి ఆండ్రాయిడ్ మొబైల్ స్విచ్ అయినా లేదా నార్మల్గా ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేసి టాక్ బ్యాక్ ఉపయోగించి ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేయవలసి వచ్చిన విజన్ లాస్ వల్ల మనకి స్టార్టింగ్లో ఆన్సరింగ్ కాల్స్ అలాగే ఎండింగ్ కాల్స్ అనేవి చాలా ప్రాబ్లంగా ఉంటాయి. కాల్ని లిఫ్ట్ చేయటం అలాగే కట్ చేయటం అనేది. నేను కూడా 2012-13 ఆ టైంలో మా ఫ్రెండ్ నాకు ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఇచ్చాడు. ఇప్పుడు పక్కన పడేసాను, ఉపయోగించలేదు. ఎందుకంటే కాల్స్ వచ్చినప్పుడు కాల్స్ని స్వీకరించడం అలాగే డిస్కనెక్ట్ చేయడం అనేది చాలా ఇబ్బందిగా అనిపించాయి. అప్పుడు టెక్నాలజీ కూడా ఇప్పుడు అంత యాక్సెసిబుల్గా ఉండేది కాదు. లాలీపాప్, దానికంటే కింద వెర్షన్స్, మార్ష్మెలో, ఆ టైంలో యాక్సెసిబిలిటీ కూడా చాలా డెవలప్ అయింది. అలాగే ఆ యొక్క ఆప్షన్స్ ఉన్న వాటి గురించి తెలియజేసేవారు తక్కువ. అంటే ఈ ఆప్షన్స్ పెట్టుకుంటే మనకి యాక్సెసిబుల్గా ఉంటుందని. కానీ ప్రస్తుతం చాలామంది వీడియోస్ అలాగే వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ ద్వారా తెలియజేస్తున్నారు. ఇది చాలా యూజ్ఫుల్గా ఉంది. అందరికీ ధన్యవాదాలు. మనకు తెలిసిన దాన్ని పెంచితే, మనకు తెలిసిన నాలెడ్జ్ని అందరికీ పంచితే అందరూ లబ్ధి పొందుతారు అనే ఉద్దేశంతో నేను కూడా ఈ యొక్క వీడియో చేస్తున్నాను. అంటే కాల్స్ని మన ఫోన్కి ఉన్న ఫిజికల్ బటన్స్ ఉంటాయి కదా, వాల్యూమ్ బటన్ అలాగే పవర్ బటన్, దాన్ని ఉపయోగించి కాల్ని ఎలా ఆన్సర్ చేయవచ్చు ఈజీగా, అలాగే ఎలా ఎండ్ చేయవచ్చు అనే దానికోసం ఈ యొక్క వీడియో ఉంటుంది. ముందుగా అందుకోసం సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. సెట్టింగ్స్ తీసుకున్నాక ఇందులో ఆప్షన్స్ ఉంటాయి కదా. ఇందులో యాక్సెసిబిలిటీ అనే నేను ఓపెన్ చేశాను. ఈ యొక్క ఆప్షన్స్ని స్పీడ్గా స్వైప్ చేస్తాను, ఎందుకంటే వీడియో లెంతీగా మారిపోద్దని. నేను చెప్పాలనుకున్న ఈ యొక్క ఎండింగ్ కాల్స్ అలాగే ఆన్సరింగ్ కాల్స్ అనే పాయింట్ మాత్రమే ఈ యొక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది. రైట్కి స్వైప్ చేస్తున్నాను. More options button. Collapsed using one function. Screen reader and spoken audio. Visibility enhancements. Change size, contrast, and color to meet your needs. 2 of 11. Hearing enhancements. Adjust the audio to interaction and dexterity. Enhance or replace touch interactions and other controls. 4 of 11. ఇంటరాక్షన్ అండ్ టెక్స్చరిటీ. ఓకే, యాక్సెసిబిలిటీ ఓపెన్ చేస్తే అందులో ఇంటరాక్షన్ అండ్ టెక్స్చరిటీ అని ఉంటుంది. దాన్ని ఆన్ చేయండి. Hearing enhancements. Interaction and dexterity. Enhance or అంటే దాని మీద ట్యాప్ చేయండి. interaction and dexterity. Navigate up button. ఆ యొక్క ఆప్షన్ మనం ఎంచుకున్నాక యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. Interaction and dexterity. Universal switch. Control your phone. Assistant menu. Show a menu of easy to reach button. Off. Assistant menu. Switch. Interactions. Header. Heading. Answering and ending calls. 4 of 15. ఆన్సరింగ్ అండ్ ఎండింగ్ కాల్స్ అని విన్నారు కదా. Interactions. Answering and ending calls. 4 of 15. ఈ యొక్క ఆప్షన్ ఎంచుకోండి. Call settings. Navigate up button. తర్వాత ఇందులో మళ్ళీ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. Answering and ending calls. Read caller names aloud. Always. 2 of 8. And list 8 items. రీడ్ కాలర్ నేమ్ లౌడ్ అని ఉంది కదా, దానిలో ఉంచుకోండి. Answering and read caller names aloud. Always. 2 of 8. And list 8 items. ఎంచుకోండి. ఇందులో ఆప్షన్స్ ఉంటాయి. On. Read caller names aloud. Switch. ఇది కూడా ఆన్లో ఉంచుకోండి. రీడ్ కాలర్ నేమ్ లౌడ్ అనేది. Answer automatically. Automatically answer incoming calls after a set time. While headset or Bluetooth device is connected. 4 of 8. ఆన్సర్ ఆటోమేటిక్లీ. అంటే మనం హెడ్సెట్ కనెక్ట్ చేసిన బ్లూటూత్ ద్వారా వైర్డ్ లేదా టైం సెట్ చేసిన ఏదైనా కాల్ వచ్చినప్పుడు మన ఫోన్ అనేది ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇది మ్యాక్సిమం ఆప్లో పెట్టుకోవడం మంచిది. Answer automatically. Switch. ఆన్సర్ ఆటోమేటిక్లీ అనేది ఆఫ్లో ఉంచుకోండి.
Press volume up to answer on. Switch 6 of 8. విన్నారు కదా, ప్రెస్ వాల్యూమ్ అప్ టు ఆన్సర్ అని ఉంది. Press power key to end on. Switch 7 of 8. ప్రెస్ పవర్ కీ టు ఎండ్ అని ఉంది. ఈ రెండు ఆప్షన్లు మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన మొబైల్లో సాధారణంగా మూడు ఫిజికల్ బటన్స్ అనేవి ఉంటాయి. వాల్యూమ్ బటన్స్ అనేవి 2, అంటే వాల్యూమ్ అప్ చేసుకోవడానికి ఒకటి, పెంచుకోవడానికి, వాల్యూమ్ డౌన్ చేసుకోవడానికి ఒకటి, తగ్గించుకోవడానికి, అలాగే లాక్ చేసుకోవడానికి పవర్ బటన్ అనేది ఉంటుంది కదా. ఇందులో మనకి వాల్యూమ్ అప్ బటన్ అండ్ పవర్ బటన్ అనేవి ఇక్కడ కాల్ని ఆన్సర్ చేయటానికి అండ్ చేయటానికి ఉపయోగపడతాయి. వాల్యూమ్ అప్ బటన్ కాల్ని ఆన్సర్ చేయటానికి, అంటే కాల్ని స్వీకరించడానికి. అలాగే పవర్ బటన్ ఉంటుంది కదా, అది కాల్ని ఎండ్ చేయటానికి, డిస్కనెక్ట్ చేయటానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఎండ్ అంటే మనం మాట్లాడేసాక కాల్ని కట్ చేయటానికి అనమాట. Press volume up to answer on. Switch 6 of 8. ప్రెస్ వాల్యూమ్ అప్ టు ఆన్సర్ అని ఉంది కదా, ఇది బై డిఫాల్ట్ ఆఫ్లో ఉంటుంది. మీరు ఆన్ చేసుకోవాలన్నమాట. Off. ఇలా ఆఫ్లో ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే On. ఆన్ అని చెప్తుంది. ఆన్ అని చూపెడితే దానిలో ఉన్నట్టు. Press power key to end on. Switch 7 of 8. ప్రెస్ పవర్ కీ టు ఎండ్ అని ఉంది కదా, ఇది కూడా బై డిఫాల్ట్ ఆఫ్లో ఉంటుంది. Off. దాని మీద నొక్కితే ఆన్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా ఈ బటన్స్ని ఉపయోగించి మనం కాల్స్ని ఆన్సర్ అండ్ ఎండ్ చేయవచ్చు. ఇంకో వేలో కూడా దీన్ని ఈజీగా మనం సెట్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో మనకి ఫ్రెండ్స్ కొత్తగా సెల్ ఫోన్ కొనుక్కున్న ఇటువంటి వాళ్ళు నాకు ఈ యొక్క ఆప్షన్ ఆన్ చేయాలని మనకు అంటూ ఉంటారు. అప్పుడు మనకి పెద్దగా సమయం లేకపోవచ్చు. తక్కువ సమయంలో ఈ ఆప్షన్స్ని అలా గుర్తుంటుంది మనకు. ఒక్కొక్కసారి యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి ఇందులోకి వెళ్ళాలి, ఇలా ఆఫ్ ఆన్ చేయాలని మనం మర్చిపోతూ ఉంటాం. అటువంటిప్పుడు ఈజీగా ఈ ఆప్షన్స్ ఎలా ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవాలో చూద్దాం. ఇంకొక విషయం, ప్రస్తుతం కాల్ ఆన్సరింగ్ అనేది ఈ యొక్క వాల్యూమ్ అప్ బటన్తో శాంసంగ్ మొబైల్స్లో మాత్రమే అవైలబుల్గా ఉందండి. అలాగే కాల్ని ఆన్ చేసుకోవడం అనేది ఇంచుమించు టాప్ బ్యాక్ ఉన్న అన్ని మొబైల్స్లో కూడా ఉంది. ప్రస్తుతం ఇది శాంసంగ్ మొబైల్లో ఉంది, కానీ రాబోయే రోజుల్లో అన్ని మొబైల్ కంపెనీలు తమ యొక్క యూఐలో ఈ యొక్క ఆప్షన్ని, కాల్ ఆన్సరింగ్ అనే ఆప్షన్ని వాల్యూమ్ బటన్తో మిక్స్ చేసి తీసుకొస్తాయని ఆశిద్దాం. అలాగే గూగుల్ తమ యొక్క అఫీషియల్ ఆండ్రాయిడ్లో కూడా, స్టాక్ ఆండ్రాయిడ్లో కూడా బై డిఫాల్ట్ ఈ యొక్క ఆప్షన్ ప్రొవైడ్ చేస్తే ఆన్సరింగ్ కాల్ కోసం, అలాగే ఎండింగ్ కాల్ కోసం ఆల్రెడీ ఉంది కదా, ఆన్సరింగ్ కాల్ కోసం ఫిజికల్ బటన్ ఉపయోగించుకునే ఒక ఆప్షన్ ఇస్తే చాలా ఈజీగా ఉంటుంది. సెకండ్ వేలో దీన్ని ఈజీగా ఎలా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవాలో చూద్దాం. Back button out of list. Home button. Home screen. Page 1 of 3. Default page. 1 UI home. Weather. ఇందుకోసం మనకి శాంసంగ్ Home. ఫోన్ యాప్ ఉంటుంది కదా, మన నెంబర్ డయల్ చేయడానికి Home. 957 contacts. అనే యాప్ ఉంటుంది కదా, ఆ యాప్ని ఓపెన్ చేసి Reader groups. Tilde search tilde 1 tilde 100. Recent tab 2 of 3 out of list. Keypad tab 1 of 3. Keypad. మనకి ఇది కూడా ఒక ఆప్షను. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, వాల్యూమ్ బటన్స్కి అలాగే పవర్ బటన్కి మధ్యలో మనం అంచనా కోసం చెప్తాను, మధ్యలో మోర్ ఆప్షన్స్ అని ఉంటుంది. Recent tab 2 of 3. Contacts tab 3. The open space review. 1. 2. 1. The open space. More options. New content available. Button. మోర్ ఆప్షన్స్, న్యూ కంటెంట్ అవైలబుల్ అని చెప్తుంది కదా, దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. Pop up window. Speed dial numbers 1 of 5. List. Open the keypad 2 of 5. ఇందులో నేను కావాల్సిన ఒక దాని గురించి చెప్తున్నాను. Make video call using 3 of 5. Settings 4 of 5. ఇందులో మళ్ళీ సెట్టింగ్స్ అని ఉంటుంది. Call settings. Navigate up. Button. ఇందులో మళ్ళీ Call settings. Block numbers. Block. Caller ID and spam protection. Off. Caller ID and spam. Recording calls. Auto. Call alerts and ringtones. Answering and ending calls. 6 of 19. ఆన్సరింగ్ అండ్ ఎండింగ్ కాల్స్ అని ఉంటుంది. మనకి ఇలా అయితే ఈజీగా తెలుస్తుంది. Answer automatically. Automatically answer incoming calls after a set time. ఇందాక మనం యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి చూసాం కదా, అక్కడ ఎటువంటి యూజర్ ఇంటర్ఫేస్ అయితే వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ యూజర్ ఇంటర్ఫేస్ వస్తుంది. Read caller names aloud. Always 2 of 8. Answer automatically. Automatically answer incoming calls after a set time. While headset or Bluetooth devices connected. 4 of 8. Press volume up to answer. On. Switch. 6 of 8. వాల్యూమ్ అప్ టు ఆన్సర్. Press power key to end. On. Switch. 7 of 8. పవర్ కీ టు ఎండ్. సేమ్ అవే ఆప్షన్స్ వచ్చినాయండి. ఈ విధంగా మనం Back.
ఈ యొక్క ఆప్షన్ క్లిక్గా ఎనేబుల్ చేసుకోవచ్చు. ముందుగా శాంసంగ్ Home. Back button. ఫోన్ యాప్ ఓపెన్ చేసి One UI home. అందులో Home. మోర్ ఆప్షన్ తీసుకుని సెట్టింగ్స్కి వెళ్ళి ఎండింగ్ అండ్ ఆన్సింగ్ కాల్స్ అని ఉంటుంది. అక్కడ నుంచి మనం ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు కనుక ఈ యొక్క ట్యూటోరియల్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మీరు చేసే ఈ పని వల్ల నాకు ఉత్సాహం కలిగి మరింతగా నేను వీడియో చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.